హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే పరీక్ష సరళి ఎలా ఉంటుంది, అలాగే మీకు గెలవడానికి ఇదే కాబట్టి, అంటే మీరు విజయం సాధించి ఉద్యోగం పొందడానికి ఫస్ట్ స్టెప్ ఇదే కాబట్టి ఇది అత్యంత కీలకమైనటువంటి ఎంపిక దశ ప్రక్రియ అనుకోవాలి. ముఖ్యంగా 4 దశల్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ప్రతి స్టేజ్లో కూడా ప్రతి స్టేజ్ మీద కూడా మీకు ఒక అవగాహన అనేది ఉంటే మీరు విజయం సాధించడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనకి కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దీన్ని సిబిటి అంటారు. 80 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రతి ప్రశ్నకు కూడా 2 మార్కులు అనేవి ఇస్తారు. మొత్తం 160 మార్కులకి 80x2 160 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి దీంట్లో ఏమేమి ఉంటాయి ఈ 80 మార్కుల కంటే, పార్ట్ ఏ వచ్చేసరికి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. 2 మార్కులు చొప్పున అనుకున్నాం కాబట్టి 40 మార్కులు ఉంటాయి 20 ప్రశ్నలకి, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. తర్వాత రెండోది వచ్చేసరికి అంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, మీకు రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. పార్ట్ బికి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఇది కూడా 20 మార్కులకి, తర్వాత 20 ప్రశ్నలు 40 మార్కులకి ఉంటుంది. పార్ట్ సి వచ్చేసరికి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటారు. ఇది మ్యాథమెటిక్స్ మామూలుగా ఉంటాయి, అర్థమెటిక్ వాటికి సంబంధించినవి. అవి ప్రశ్నలు 20 ప్రశ్నలు 40 మార్కులకి అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ డి హిందీ. పార్ట్ డి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇది దీని మీద 20 ప్రశ్నలు 40 మార్కులు అనేవి ఉంటాయి. టోటల్గా మొత్తంకి మనకి 160 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటాయి. 80 ప్రశ్నలు అనేవి ఇస్తారు. ప్రతి ప్రశ్నకు కూడా 2 మార్కులు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అంటే 1 అవర్ టైం అయితే ఇస్తారు. 1 అవర్లో ఇది మీరు పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. 80 ప్రశ్నలు 1 అవర్లో పూర్తి చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు పెట్టేటువంటి తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరమైనటువంటి ఖచ్చితంగా తెలిస్తేనే మీరు సమాధానం అనేది పెట్టండి, లేకపోతే లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు రాసినటువంటి తప్పుల్లో 4 ప్రతి ఆన్సర్కి ఒక తప్పు పెట్టారంటే మీరు ప్రతి ఆన్సర్లో ఒక మార్కు ఒక పావు మార్కు పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు తేడా వస్తుంది ఎగ్జామ్లో. అందుకనే మీకు తెలిస్తేనే పెట్టండి. తర్వాత దీనికి సంబంధించి ఇంకా నేను ట్రిక్స్ నేను అన్నీ చెప్తాను. నేను మళ్ళీ వేరే వీడియోలలో చెప్పుకుంటూ వస్తాను. ఇక ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ని నేను మొదట్లో చెప్పినట్టుగా ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసుకోవడానికి ఛాన్సెస్ అనేవి, అంటే మీరు తెలుగులోనే ఎగ్జామ్ రాయొచ్చు. మీకు నేను చెప్పినట్టుగా పోలీస్ ఎగ్జామ్స్కి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈ ఎస్ఎస్సి జీడీకి అయితే 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. 10th క్వాలిఫికేషన్తో మీరు తెలుగులోనే ఎగ్జామ్ రాసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు అపీర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెండో దశకు వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. ఇది పీఈటీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు, పిఎస్టీ. ఈ రాత పరీక్షలో సాధించినటువంటి అర్హతల ఆధారంగా మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని శారీరక దారుఢ్య పరీక్షలు అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. ఇందులో పీఈటీలో వీళ్ళు పురుష అభ్యర్థులు అంటే మెన్ మాత్రం 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పరుగులు పూర్తి చేయాలి. మహిళలు వచ్చేసరికి 8.5 నిమిషాలలో 1.6 కిలోమీటర్ల పరుగుని పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా పిఎస్టీలో భాగంగా అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ మీకు ఎంతవరకు ఉన్నాయని చూసే భాగంగా మీ ఎత్తు, తర్వాత మీ ఛాతీ, పురుషులకైతే ఛాతీ కొలతలు తీసుకుంటారు. సాధారణంగా మెన్కి వచ్చేసరికి 170 సెంటీమీటర్ల ఎత్తు అయితే ఉండాలి. మహిళలకి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక ఇది కాకుండా మనకి వైద్య పరీక్షలు ఉంటాయి, మీకు మెడికల్ పరీక్షలు ఉంటాయి. ఫిజికల్ టెస్టులు ఉత్తీర్ణమైన వారికి వైద్య పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత విద్యార్హతలను బట్టి సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలిస్తారు. అన్ని దశలు కూడా పూర్తయిన తర్వాత మిమ్మల్ని శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారన్నమాట. ఇది ప్రాసెస్ 5 ప్రాసెస్లో నడుస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ పరీక్షకి ఎలా సిద్ధం కావాలన్నది మీకు చాలా చెప్తాను. విజయానికి నా దగ్గర 5 మెట్లు లాగా విజయానికి 5 సూత్రాలు ఉన్నాయి. ఆ 5 సూత్రాలు అనేది మీరు చూడండి. నోటిఫికేషన్ బాగుంది, జీతం బాగుంటుంది, కానీ పోటీ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో 25,000 పోస్టులో మంది ఒకటి కావాలంటే మీలో చాలామందికి ఏంటంటే డౌట్ వస్తుంది. కంగారు పడకండి, చాలామంది ప్రిపేర్ అవ్వచ్చు కాదంట్లా, కానీ మీరు సరైన ప్రణాళికలో పూర్తి చేస్తే మాత్రం విజయం అనేది మీ సొంతమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
సిలబస్ మీద పట్టు సాధించండి. కంపల్సరీగా సిలబస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ముందుగా మొత్తం పరీక్ష సిలబస్ అంతా కూడా మీరు పూర్తిగా చూసి అర్థం చేసుకోవాలి. రీజనింగ్, అనాలజీలు, తర్వాత కోడింగ్, డీకోడింగ్, మ్యాథ్స్లో నెంబర్ సిస్టము, ఈ కానిస్టేబుల్స్కి, పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, బ్యాంక్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది ఈజీ అవుతుంది. లాభ నష్టాలు, శాతాలు, జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి మనకి చరిత్ర, భౌగోళిక శాస్త్రము, తర్వాత కరెంట్ అఫైర్స్ లాంటి దృష్టి పెట్టాలి. అలాగే మనం వారం వారం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాము. మీకు ప్రతి వారం కూడా శుక్రవారం అని శనివారం నేను చెప్తాను. దాన్ని బట్టి మీకు వీక్లీ రౌండ్ అప్ అయితే ఉంటుంది. అది కాకుండా డైలీ కూడా మార్నింగ్ నేను ఇద్దామని అనుకుంటున్నాను. ఈ వారం నుంచే ఉంటాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. కరెంట్ అఫైర్స్ విషయంలో మాత్రం మీకు ఆ ప్రాబ్లం అనేది జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ నేను హెల్ప్ చేస్తాను మీకు. ఇక నెక్స్ట్ ప్రాథమిక అంశాలతో ప్రారంభించండి. ప్రాథమిక అంశాలంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బేసిక్స్ మీద గ్రిప్ సంపాదించండి. 8th, 9th, 10th ఈ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలన్నింటినీ కూడా నేర్చుకోండి. పునాది బలంగా ఉంటే మీరు ఎంతటి కఠినమైన ప్రశ్నకు కూడా సమాధానాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బేసిక్స్ అనేది ఫౌండేషన్లో ఫండమెంటల్స్ కానీ బేసిక్స్ కానీ కంపల్సరీగా మీరు దృష్టి పెట్టండి. ఇంకా పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయండి. పాత ప్రశ్నాపత్రాలు అంటే ప్రీవియస్ ప్రశ్నపక్షాలు ఉంటాయి కదా, అవన్నీ దొరుకుతాయి. నేను అమెజాన్లో కానీ తర్వాత ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటివన్నీ కూడా నేను ఈ వీడియోకి లింక్ చేస్తాను. మీరు ఆ బుక్స్ కొనుక్కోండి. మనది స్పెషల్గా తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఒక పోర్టల్ ఉంది. అమెజాన్లో స్పెషల్ మనకు ఒక పేజీ ఇచ్చారు. ఆ పేజీలో నీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తుంటాను. ఆ పేజీని మీరు చూసుకోండి, ఫాలో అవ్వండి. ఇక గతంలో వచ్చినటువంటి ఎస్ఎస్సి జీడీ ప్రశ్నపత్రాలను సేకరించి వాటి వీలైనంత ఎక్కువ సార్లు ప్రాక్టీస్ అయితే చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఏమేమి ప్రశ్నలు వస్తున్నాయి ఏంటి అనేది మీకు ఒక సరళ అనేది అర్థమవుతుంది. ఏ అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ప్రీవియస్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. అవన్నీ కూడా నేను అవైలబుల్గా ఉంచుతాను. ఇక సమయపాలన, టైం మేనేజ్మెంట్ మాత్రం చాలా చాలా ముఖ్యము. పరీక్ష ఉన్నది కేవలం 60 నిమిషాలు మాత్రమే, అంటే గంట మాత్రమే. అందువల్ల టైం ప్లానింగ్ అనేది 60 నిమిషాల్లో మీరు 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టైం ప్లానింగ్ చాలా ముఖ్యం అనమాట. మాక్ టెస్టులు రాస్తూ నిర్ణీత టైంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చాక ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ వల్లే ఎక్కువగా బెనిఫిట్ అనేది ఉంటుంది. తర్వాత వేగము, ఖచ్చితత్వము, అంటే స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. అంటే మీరు రాసినటువంటి క్వశ్చన్స్లో అన్నీ ఎక్కువ తప్పులు అవుతుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ తప్పులు అవాయిడ్ చేయడానికి కూడా నేను అన్ని ఉపాయాలన్నీ చెప్తాను. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా దృష్టి పెట్టాలి. పోలీసు ఉద్యోగాల కంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అవుతూనే దానికి ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా దృష్టి పెట్టాలి. చదువుతో పాటు ప్రతిరోజు కూడా కొంత టైం అనేది మీరు గ్రౌండ్కి కేటాయించండి. పరుగు పందెం కానీ, వాకింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ పీఈటీకి మీరు ఈజీ అవుతారు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లకి మీరు సిద్ధం కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జీడీ కానిస్టేబుల్గా చేరితే జీవితాంతం దాంట్లోనే ఉండిపోవాలా, నేను కానిస్టేబుల్గానే ఉండాలా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అలాంటి డౌట్ మీకు అక్కర్లేదు. ఎస్ఎస్సి జీడీకి ఉద్యోగంలో చేరితే అద్భుతమైనటువంటి కెరీర్ ఉంది మీకు. మీ పనితీరుని బట్టి మీరు డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకోవచ్చు. మీరు సర్వీస్ని బట్టి మీరు ప్రమోషన్లు పొందడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఒక జీడీ కానిస్టేబుల్ ఎక్కడెక్కడ పొందుతాడంటే సీనియర్ కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్గా, ఇన్స్పెక్టర్ స్థాయి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఇంత డీటెయిల్గా నేను ఇవ్వాలని చెప్పేసి నేను వీడియో కొంచెం లెంత్ అయినా సరే వీడియో ఎందుకు ఇంత డీటెయిల్గా ఎందుకు ఇస్తున్నానంటే మీరు మొత్తం తెలుసుకోవాలి. దీని నుంచి మొత్తం తెలుసుకోవాలి. ఏదో మీరు సిలబస్ అవి అంటే మీరు పేపర్లో చూసైనా నేర్చుకుంటారు, దాని పెద్ద ఇది కాదు. కానీ ఇవన్నీ మీకు చెప్పకపోతే మీకు తెలియదు కదా, అందుకని నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇక ప్రతి ప్రమోషన్తో పాటు కూడా మీకు జీతం పెరుగుతుంది, మీకు అధికారాలు పెరుగుతాయి, మీకు గౌరవం పెరుగుతుంది. అలాగే డిపార్ట్మెంట్ పరీక్షలు రాసుకోవాలి నేను చెప్పినట్టుగా. ఇంకా త్వరగా ప్రమోషన్లు పొందడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఒక ఉద్యోగం కాదు, ఉజ్వలమైన భవిష్యత్తు అని చెప్పేసి మీరైతే డిసైడ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషను నిరుద్యోగ యువతకి ఎలాంటి సువర్ణ అవకాశమో మన కొత్త సంవత్సరం ప్రవేశిస్తూనే మనం 25,487 ఖాళీలని కేవలం 10th ఎగ్జామ్ 10th పేపర్ క్వాలిఫికేషన్తో మీరు మంచి జీతము, అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, దేశానికి సేవ చేసేటువంటి గౌరవం ఇవన్నీ ఒకే చోట లభిస్తాయి. పైగా తెలుగులో రాసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మంచి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అయితే గుర్తుంచుకోండి, అవకాశాలు అనేవి ఎప్పుడైనా సరే మన తలుపు తడుతూనే ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవటమే తెలివైన పని అని. సరైన ప్రణాళిక, కఠోరమైనటువంటి శ్రమ, ఆత్మవిశ్వాసం, మెయిన్గా పాజిటివ్ దృక్పథం అనేది ఉండాలి. ప్రతి దాంట్లో కూడా పాజిటివ్గా ఉంటే మీరు ఉద్యోగం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా
ఇంకొక మాట ఏంటంటే టైం అనేది వేస్ట్ చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈ టైం నుంచి, ఈ వీడియో చూసిన టైం నుంచే మీరు ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళొకసారి చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఉద్యోగ అన్వేషణలో కావాల్సినటువంటి ఇంకా మిగతా నేను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి, నేను తప్పకుండా సమాధానం చెప్తాను. అవసరమైతే మళ్ళీ ఒక వీడియో ఒకటి కాదు చాలా వీడియోలు చేస్తాను మీ అందరి కోసము. మీ అందరి ప్రయత్నం ఫలించి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని కొత్త సంవత్సరంలో పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూపులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.